నమస్తే అండి. అందరికీ శుభోదయం. ఈరోజు మనము ఒక గొప్ప మేధావి సైంటిస్టు, ఇండియన్ సైంటిస్టు, మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, ఏఎస్ఆర్ నగర్ అని మీరు వినే ఉంటారు. హైదరాబాద్లో ఏఎస్ఆర్ నగర్ అనేది వినే ఉంటారు. ఆయన గురించి మనం మాట్లాడుకున్నాము. ఆయన ఒక చదువు సందులు ఏ విధంగా సాగాయి, ఏ విధంగా డెవలప్ అయ్యారు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు, దయచేసి నా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు ఎంతో ప్రోత్సహించారు. మీ ఆదరణ ఎన్నటికీ మరవలేను. ఈరోజు ఏంటంటే మనము అయ్యగారి సాంబశివరావు గారు గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏంటంటే సైంటిస్టు, ఈసీఐఎల్ని స్థాపించింది అయ్యగారి సాంబశివరావు గారి, వారి గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే మనం ఎంతో సినిమా యాక్టర్ల గురించి, రాజకీయ నాయకుల గురించి ఏదేదో గొప్పగా మాట్లాడుకుంటుంటాము. కానీ ఇటువంటి మేధావులు విద్యార్థులు ఏంటంటే, ఈ డెవలప్ అయ్యే విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, డెవలప్ కావాల్సిన వాళ్ళు, ఇటువంటి వారి గురించి కూడా ఒకసారి వాళ్ళు చేసినవి, వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు అనేది ఒక్కసారి కానీ మనం స్మరించుకుంటే మనకేంటంటే మంచిది. దానివల్ల ఏంటంటే డెవలప్ అవుతాం. ఇప్పుడు ఎవరెవరో మనకు కంపేర్ ఏంటంటే మనం ఏంటంటే మేధావులతో చేసుకోవాలి. సినిమా యాక్టర్లు రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాలు ఉండేవాళ్ళు చేసుకుంటే పర్వాలేదు, కానీ సినిమా యాక్టర్ గురించో అది ఏంటంటే దాని తగ్గట్టు ఆ సినిమాలో పోయేవాళ్ళే చేసుకోవాలి. కానీ విద్యార్థులు డెవలప్ కావాలా, కష్టపడాలి, డెవలప్ కావాలి. మనం ఏ విధంగా డెవలప్ కావాలి ఏంది అని కొంతమందిని మనము ఆదర్శంగా తీసుకుని వాళ్ళ గురించి వాళ్ళు ఏమేమి చేశారు అనేది ముందు స్టడీ చేసి వాళ్ళని కాసేపు స్మరించుకుని మనం తెలుసుకుంటే మనం ఏంటంటే డెవలప్ కావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. మంచి చెడు ఒకసారి తీసుకున్నాం అనుకోండి, మంచితనంలోకి పోతాం. చెడు గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఆడ నిలబడాలా ఈ నిలబడాలా అని చెప్పేసి అనుకుంటున్నాం అనుకోండి, చెడు ధరనే వెళ్ళిపోతుంటాం. అందువల్ల ఏంటంటే ఆయన పేరు మీద ఏఎస్ఆర్ నగర్ కూడా ఉంది మన హైదరాబాద్లో. ఆయన గురించి అయ్యగారి సాంబశివరావు గారు, ఆయన వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి వెంకటాచలం సుందరమ్మ గార్లకి అతను పుట్టినారు. మొగళ్ళు విలేజ్, వెస్ట్ గోదావరి జిల్లా అండి అయింది. మొగళ్ళు విలేజ్లో ఆయన ఏంటంటే చదువుకోవటానికి వాళ్ళ తల్లిని అడిగాడు. తల్లిని అడిగితే అమ్మ నేను చదువుకుంటానమ్మా అని అంటే, అప్పుడు ఏంటంటే వాళ్ళ తల్లిగారు అసలు ఎంత ప్రేమ చూడండి, తల్లి యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పదో ఒకసారి వీరి గురించి మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఆమె ఏం చేస్తుంది, ఆమె పెళ్లినాటి చీర, ఆమె పెళ్లిలో చీరలు ఎవరు అమ్ముతారు? పిల్లవాడి కోసం. జనరల్గా ఎవరు అమ్మరు. పిల్లవాడు అమ్మా నేను చదువుకుంటానమ్మా అనేటప్పటికీ ఆమె పెళ్లి చీర 2 రూపాయలకి అమ్మి అవేంటంటే అబ్బాయిని చదివిస్తుంది. బాగా చదువుతారు. ఈ రోజుల్లో మనము అన్నీ ఉన్నా కూడా చదువుకోవడం కష్టమైపోద్ది. అన్ని వసతులు ఉన్నా కూడా. కానీ ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క గొప్పతనం కూడా ఆ మహాతల్లిని ఒకసారి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే తన సొంత పెళ్లి చీర అమ్మి అబ్బాయిని చదివించిందంటే ఇది మామూలు విషయం కాదు. తర్వాత వచ్చేసి ఆ విధంగా చదువు సాగి ఒక్క పూట అన్నంతో తినేవాడు తిని ఒక్క పూట అన్నంతో చదువుకుని ఆ విధంగా చిన్నగా డెవలప్ అయినాడు ఆయన ఏంటంటే 1914 జనవరి 1న జన్మించారు. తర్వాత ఆయన మరణించడం కూడా జనవరి 1, 2003లో మరణించారు. ఆయన ఏంటంటే ఒక ఈసీఐఎల్ని స్థాపించిన అతను, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని స్థాపించింది మన యొక్క ఏఎస్ఆర్ గారి, అయ్యగారి సాంబశివరావు గారే. ఆయన ఏంటంటే ఇప్పుడు చదువుకుంటున్నాడు, డబ్బులు కావాలా ఏందా అని చెప్పేసి తర్వాత వచ్చేసి అతను రోజు ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని ఒక పూట భోంచేసి ఆ బెనారస్ యూనివర్సిటీలో చదివి గోల్డ్ మెడలిస్ట్ పొందాడు. ఆయన గోల్డ్ మెడలిస్ట్ బెనారస్ యూనివర్సిటీ. ఒక పూట మనకేంటంటే 3 పూట్ల అన్నం ఉంటేనే చదువుకోవాలంటే కష్టం ఉంటుంది, అటు తిరగటం ఇటు తిరగటం ఉంటుంది. కానీ ఆ మహానుభావుడు ఒక పూట అన్నంతో ఎక్కడెక్కడ డబ్బులు పోగు చేసుకుని కొద్ది ఒక పూట అన్నం తింటూ బెనారస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ సాధించాడు. తర్వాత ఏం చేశారంటే
వీళ్ళు టాటా వాళ్ళు గ్రహించి ఆ విషయం తెలుసుకుని అతను ఏంటంటే ఒక 40,000 స్పాన్సర్ చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించారు. అది వచ్చి కాలిఫోర్నియాలో ఉంది. ఆమె యుఎస్ఏ, ఆమె కాలిఫోర్నియా. అక్కడికి పంపించి అక్కడ చదువుకోవడానికి ఏంటంటే వీళ్ళు 40,000 రూపాయలు ఇచ్చి ఈ టాటా వాళ్ళు పంపించారు. అక్కడ పోయి చదువుకున్న తర్వాత అక్కడ బ్రహ్మాండంగా అయిన తర్వాత అతని యొక్క చదువుని, అతని యొక్క మేధావితనాన్ని చూసి అక్కడ ఆ యూనివర్సిటీ వాళ్ళు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నీకు 1,50,000 ఆ రోజుల్లో 1,50,000 మీకు ఫ్యాకల్టీ ఇస్తాం, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి వాళ్ళు అతన్ని ఏఎస్ఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎవరు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 1,50,000 ఇస్తామని చెప్పేసి అన్ని ఫ్యాకల్టీ ఇస్తామని చెప్తే ఆ రోజుల్లో ఏమైనా 1,50,000 అంటే మామూలు విషయం, అమెరికాలో డబ్బులు ఆ విధంగా ఉంటాయి. అయినా కూడా ఏంటంటే ఆయన లేదు ఒప్పుకోకుండా నా దేశానికి నేను సేవ చేయాలి. పాయింట్ అది మనం గ్రహించాల్సింది ఏంటంటే దేశం కోసం పాటుపడిన వాళ్ళు వీళ్ళు. మన దేశం ఏంది, మనం ఏం చేయాలా, మనం ఏంది, మన యొక్క మేధావితనాన్ని మన దేశానికి ఉపయోగించిన వాళ్ళు వీళ్ళు. ఆయన ఏంటంటే సరే అని చెప్పేసి ఒప్పుకోకుండా వచ్చేస్తాడు. తర్వాత వచ్చేసి అదే టాటా కంపెనీలో 300 రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరతాడు ఆయన. 300 ఆ విధంగా చేసి తర్వాత వచ్చేసి అతను మన యొక్క ఈసీఎల్ స్థాపించి దాని యొక్క చేసి అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం మామూలే కదా. ఆ విధంగా ఏంటంటే ఒక మనకు ఎందుకంటే మన దేశం కోసం పాటుపడిన అతను. మనం ఏమన్నారే అమెరికాలోనే ఉండిపోదామే, యుఎస్ఏ వాళ్ళు, కాలిఫోర్నియా వాళ్ళు, మంచి యూనివర్సిటీ వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారనేది కాకుండా అతను వచ్చేసి ఇక్కడే ఉండి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని మన హైదరాబాద్లో స్థాపించిన మహానుభావుడు. ఆయన ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరు, ఎంతోమందికి ఉద్యోగాలు కూడా ఇచ్చాడు ఆయన ఏంటంటే ఆ విధంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే దేశం కోసం పాటుపడతారు. ఎంత పెద్ద ఆఫీసులు వచ్చినా కూడా దేశం కోసం పాటుపడతారు. అటువంటి వాళ్ళు ఏంటంటే దయచేసి విద్యార్థులు ఒక్కసారి ఆయన గురించి స్మరించుకొని ఆయనకు ఏ విధంగా చేశాడు ఏందని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి అంత ఇది ఉన్నా కూడా హైదరాబాద్లో ఆయన బస్సులోనే ప్రయాణించేవాడు. అంత పెద్ద ఈసీఎల్ స్థాపించినా కూడా ఆయన బస్సులోనే ప్రయాణించేవాడు. ఆ విధంగా బతికిన అతను. అందువల్ల ఏంటంటే ఈరోజు మనము వారి గురించి ఒకసారి గుర్తు తెచ్చుకుని పిల్లలు కూడా, ఈ చదువుకునే పిల్లలు కూడా అటువంటి వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయినారా ఏందా అనేది తెలుసుకుని అన్ని చదువుకుంటుంటే మనకేంటంటే ఆ విధంగా సైంటిస్టులు ఆయన ఆ విధంగా ఉంటే బాగుంటుంది. ఆయనకి ఏంటంటే ఎన్నో బిరుదులు వచ్చినాయి. అవార్డులు మామూలు కాదు, ఒక అవార్డుని కాదు. పద్మశ్రీ 1960లో వచ్చింది, 1972లో పద్మభూషణ్ వచ్చింది. ఆయన పేరు మీద ప్రస్తుతం ఏఎస్ఆర్ నగరే ఉంది, ఈరోజు హైదరాబాద్లో ఉంది. ఆయన పేరు మీద పోస్టల్ స్టాంప్ కూడా ఉంది. అన్నీ ఒకటి ఉందా లేదో ఎన్నో రకాల అవార్డులు వచ్చినాయి. మేధావి ఎవరిని కూడా గౌరవించేవాడు. అంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా ఆ ఉద్యోగస్తుని గౌరవించడం, తన పార్టీ వాళ్ళని గౌరవించడం, ఆ విధంగా ఏదో చెప్పి ఒక పెద్ద ఇదే అని చెప్పేసి ఉండకుండా అందరినీ గౌరవించిన వ్యక్తి. మా సాటి ఉద్యోగస్తులు అందరినీ గౌరవించేటప్పటి ఎంతోమందిని ఉపాధి కల్పించిన మహానుభావుడు ఆయన. ఏంటంటే ఆయన గురించి మనము తెలుసుకున్నాము. ఏఎస్ రావ్ నగర్ అనేది ఉంది. ఆయనే మహానుభావుడు అయ్యగారి సాంబశివరావు గారు. ఇంకొకటి విషయం ఏంటంటే ఈరోజు మీరు, నేను, ప్రపంచంలోని అందరము బాగుండాలని చెప్పేసి మీకు నాకు దేవుడు పరమేశ్వరుడు వల్ల మంచి మనస్సు ఇవ్వాలని చెప్పేసి, ఇరుగు పొరుగుని ప్రేమించే గుణం ఇవ్వాలని చెప్పేసి, ఎవరికి కూడా హాని చేయకూడదని చెప్పేసి, మీకు నాకు దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అందరినీ సుఖంగా చూడాలని, మిమ్మల్ని నన్ను ప్రపంచంలో అందరినీ సుఖంగా చూడాలని చెప్పేసి ఆ పరమాత్ముడిని వేడుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్తే.